నమస్తే. వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. శత్రువులు ఎక్కడో ఉండరు. నాయకులు, కార్యకర్తల రూపంలో మన మధ్యనే ఉంటారు. ఒక పాపులర్ సినిమాలోని ఈ డైలాగ్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్ కు 100% పర్ఫెక్ట్ గా సింక్ అవుతోంది. మొన్నటి వరకు తెలంగాణ కాంగ్రెస్ లో చక్రం తిప్పిన హైకమాండ్ ప్రతినిధి, ప్రస్తుత ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సీటుకు అర్ధాంతరంగా బ్రేక్ పడింది. మధ్యప్రదేశ్ లో ఆమె వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. అయితే ఆమె నామినేషన్ ను ముంచింది ప్రత్యర్థులు కాదు, సొంత పార్టీలోని ఇంటి దొంగలేనంటూ మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి కైలాష్ విజయవర్గీయ పేల్చిన బాంబు ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలే మాకు ఆధారాలు ఇచ్చారంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. ఇంతకీ ఎవరు ఆ కోవట్లు? తెలంగాణ కాంగ్రెస్ లో మీనాక్షి నటరాజన్ ను వెన్నుపోటు పొడిచింది ఎవరు అనేది ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ లో సాగుతున్న సరికొత్త చర్చ. రాజకీయాల్లో శత్రువుల కంటే వెన్నుపోటుదారులే ప్రమాదకరం అంటారు కదా. ఇప్పుడు ఇదే తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ బరిలోకి దిగితే ఆమె పొలిటికల్ కెరియర్ కు సొంత పార్టీ నేతలే సమాధి కట్టారా? అవుననే అంటున్నాయి లీక్ అవుతున్న అంతర్గత పరిణామాలు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా అగ్గి మీద గుగ్గిలమవుతుంటే, మధ్యప్రదేశ్ బీజేపీ సీనియర్ మినిస్టర్ కైలాష్ విజయవర్గీయ పేల్చిన ఒక్క బాంబ్ కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒక్కసారిగా డిఫెన్స్ లో పడేసింది. మీనాక్షి నటరాజన్ పై తెలంగాణలో ఉన్న కేసుల చిట్టా మాకెలా దొరికిందో తెలుసా? తెలంగాణ కాంగ్రెస్ నాయకులే ఆ రిపోర్ట్ ను మా చేతిలో పెట్టారు. అక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే. దీన్ని బట్టే అర్థం చేసుకోండి వాళ్ల లొసుగులు ఏంటో అంటూ కైలాష్ విజయవర్గీయ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. మరి మంత్రి మాటల్లోని మర్మమేంటి? ఇదే నిజమైతే మీనాక్షి నటరాజన్ పొట్టగొట్టిన ఆ ఇంటి దొంగలు ఎవరు? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. హోంశాఖ, ఇంటెలిజెన్స్, పోలీస్ వ్యవస్థ అంతా కాంగ్రెస్ చేతిలోనే ఉంది. మరి తెలంగాణ కోర్టులో మీనాక్షి నటరాజన్ పై ఉన్న క్రిమినల్ కేసుల ఫైళ్లను, అఫిడవిట్ లోపాలను ఏరికోరి ఏరియా వైజ్ వెతికి బోర్డర్ దాటించి మధ్యప్రదేశ్ బీజేపీ నేతల చేతిలో పెట్టిన ఆ కోవట్టులు ఎవరు అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ లో మీనాక్షి నటరాజన్ శైలి నచ్చని కొందరు పెద్ద తలకాయలే స్క్రీన్ ప్లే నడిపించారా? ఢిల్లీ స్థాయిలో ఆమె ఎదుగుదలను తట్టుకోలేక ఈ పొలిటికల్ స్కెచ్ వేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభకు పంపకుండా అడ్డుకోవడమే కాకుండా అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని ముద్ర వేసి ఆమె నైతికతను దెబ్బతీయడంలో సొంత పార్టీ నేతలే సక్సెస్ అయ్యారనే చర్చ నడుస్తోంది. ప్రత్యర్థి పార్టీలు దాడి చేస్తే కౌంటర్ ఇవ్వచ్చు, కానీ సొంత గూట్లోనే ఉంటూ వెన్నుపోటు పొడిస్తే తట్టుకోవడం ఎవరికైనా సాధ్యం కాదు. ప్రస్తుతానికి వ్యవహారం కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. మరి ఈ లీకేజీ వీరులపై హైకమాండ్ యాక్షన్ తీసుకుంటుందా, లేక కోవట్టులు ఎవరో తేలక చేతులెత్తేస్తుందా చూడాలి. మరోవైపు అసలు బీజేపీ మినిస్టర్ కైలాష్ వ్యాఖ్యలు నిజమేనా, లేదంటే కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో పడేసే మైండ్ గేమ్ అయి ఉంటుందా? నామినేషన్ తిరస్కరణ విషయంలో కాంగ్రెస్ పేలుస్తున్న మంటలను ఆర్పేందుకు బీజేపీ మంత్రి చేసిన రాజకీయ విమర్శన ఇప్పుడు ఈ పంచాయతీనే చర్చకు, రచ్చకు కారణమైంది.